ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవన్నపేటలోని దేవాదుల పంప్ హౌస్ పరిశీలించిన మాజీ మంత్రి. పంప్ హౌస్ మోటార్లు మరమ్మతులు చేయకపోవడంతో రైతులకు 60,000 ఎకరాలలో పంట నష్టం. రైతులను ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి కాదు. ప్రభుత్వం పెట్టే కాంగ్రెస్ తల్లి బొమ్మకు ప్రజల ఆమోదం లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అమీర్పేట్ మైత్రివనంలో 4వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది. తప్పిన పెను ప్రమాదం. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో తెలంగాణ ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేశారు. Some of the best of minds from all over the world have come together at the Artificial Intelligence Summit in India. I congratulate Government of India, Honorable Prime Minister Sri Narendra Modi ji and Sri Ashwini Vaishnav ji, Minister for Electronics and IT, for making this possible. Across human history, great ideas, discoveries, and inventions have changed our lives. Discovery of fire, wheels and agriculture changed our lives. Ideas like democracy, rule of law, universal voting rights, and reservations changed our lives. Technology like electricity, aeroplane, vaccines and internet changed our lives. In the past, inventions added to human physical strength. After Industrial Revolution, our bodies never matched machines. We cannot fly like a plane, swim like a ship, or run at the speed of motorcycle or car. Today, we are witnessing the rise of our greatest invention, that is AI. Artificial intelligence has made a GPU chip more intelligent than humans. It can write poetry and reports, make films and presentations, and it knows almost everything. These days, people say on social media that humans are not the most intelligent anymore. AI is more intelligent. AI also has agency, power to decide. An aeroplane can fly only if we tell it. A car will move or stop only if we tell it. AI can order to itself. Combine AI and robotics, machines have both physical and mental capabilities. In this context, it is important when we set an agenda for the future, and AI race has all. తెలంగాణ రాష్ట్ర మరుగుజ్జుల సంక్షేమ సంఘం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 26వ తేదీన రవీంద్ర భారతిలో నిర్వహించనున్న రజతోత్సవ వేడుకలకు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. రజతోత్సవ వేడుకల నిర్వహణ కోసం మరియు సంఘం కార్యకలాపాలకు మద్దతుగా ఆర్థిక భరోసాను ప్రకటించి సమాజంలో వెనుకబడిన వర్గాలకు, ముఖ్యంగా శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా ఉండటం తన బాధ్యతని ఈ సందర్భంగా తెలియజేశారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి కాదు. ప్రభుత్వం పెట్టే కాంగ్రెస్ తల్లి బొమ్మకు ప్రజల ఆమోదం లభించదని, బలవంతంగా ఒక ప్రతీకను ప్రజల మీద రుద్దే ఏ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించరు అని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టడానికి రాష్ట్రమంతా మీరు జీవోలు ఇచ్చిరు. మేము మళ్ళీ మా జాగృతి నుండి చెప్తా ఉన్నాం, తెలంగాణ తల్లి అనేటటువంటిది ఉద్యమ కాలంలో ఎట్లా ఉండేనో అటువంటి తల్లియే తెలంగాణ తల్లి. బతుకమ్మ లేని తల్లి తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి మాత్రమే. మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా, మీ అధికార దర్పం ప్రదర్శించి ఎన్ని జీవోలు ఇచ్చినా ప్రజల హృదయాల్లో మాత్రం
ఆ బొమ్మకు అమ్మ స్థానం లభించదని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురై సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జీవన్ రెడ్డి గారి అనారోగ్యం విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి జీవన్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణలో టీడీపీ పార్టీ కనుమరుగైనట్లే త్వరలో బీఆర్ఎస్ కూడా కనుమరుగై అవుతుందని అన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం మాత్రమే మరి అదే తెలుగుదేశం పార్టీ స్థానంలోకి బీఆర్ఎస్ అనేది వస్తుంది. దానికి ఉదాహరణ మొన్నటి మున్సిపల్ ఎన్నికలు. ఇది స్వయంగా నేను అనే మాట కాదు, కేసీఆర్ బిడ్డ కవిత గారు కూడా ఈ మాట మాట్లాడుతుంది. కేసీఆర్ సొంత బిడ్డ మాట్లాడుతున్న మాటలు. ఇక ఈ రాష్ట్రంలో అతి త్వరలో బీఆర్ఎస్ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో చూశారు, వరుసగా వస్తున్నటువంటి ఎన్నికలు కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ దొరకు, కేటీఆర్ దొరకు, హరీష్ రావు దొరకు తగిన గుణపాఠం చెప్పారు. టోటల్గా చూస్తే కేసీఆర్ కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పుకుంటూ వస్తున్నారు తెలంగాణ ప్రజలు. 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసిండు తెలంగాణ ప్రజలు. వరుసగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను బొందబెట్టారు. డిపాజిట్లు దక్కకుండా అయిపోయింది పార్లమెంట్ ఎలక్షన్లో. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అసలు బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓటమి పాలు చేసినారు ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. కంటోన్మెంట్ ప్రజలు కూడా మరి బీఆర్ఎస్ లేకుండా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్కి పట్టం కట్టారు, బీఆర్ఎస్ను పొందబెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి బాగా ఎగిసిపడ్డాడు కేటీఆర్, హరీష్ రావు. ఏమైంది? సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉద్యోగ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. How are you children? బాగున్నారా? వాయిస్ మెత్తగా వస్తే బాగాలేరేమో అనిపిస్తుంది. ఇట్స్ నాట్ లౌడ్. ఎనీవే, మన ప్రిన్సిపల్ గారు, డైనమిక్ ప్రిన్సిపల్ సునీత గారు, వైస్ ప్రిన్సిపల్ మిత్రులు అయోధ్య రెడ్డి గారు, మన టాస్క్ కోఆర్డినేటర్ ఉమా మహేశ్వరి గారు, అదేవిధంగా మా లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్, అదేవిధంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను మీకు అందిస్తున్నటువంటి నా మిత్రుడు, ఈ యాప్ను మీకు అందించడంలో నాకు సహకరించినటువంటి మిత్రుడు చక్రవర్తి గారు, అదేవిధంగా తమ్ముడు పాల సాయిరామ్ గారు, మా రాజ్నర్స్ గారు, కనకరాజ్ గారు, అరవింద్ గారు, మై డియర్ స్టూడెంట్స్, అండ్ అట్లే ఇందులో ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నటువంటి నిరుద్యోగ జేఏసీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ ఫోరం సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ
పేరు పేరున నమస్కారం. సో మాధురి మాట్లాడిన మాటలు నాకైతే బాగా నచ్చింది. మాధురి యాప్ను బాగా అర్థం చేసుకుంది, చెప్పవలసిన విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పింది. మేము ఏ యాప్ వెతికినా కూడా ముందు ఫ్రీ అంటారు, లోపలికి వెళ్ళాక 500 కట్టమంటాడు. తర్వాత నేను చాలా సీరియస్గా దీన్ని యూజ్ చేసుకుంటాము, తప్పకుండా మేము సక్సెస్ పొందుతాము అని ఆత్మవిశ్వాసంతో మాధురి మాట్లాడిన మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయి. అంటే మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ఎండ్ రిజల్ట్ ఉన్నప్పుడే దానికి సాటిస్ఫాక్షన్. ఎండ్ రిజల్ట్ ఉన్నప్పుడు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది, ఇంకా ప్రయత్నం చేయాలనేటువంటి మాకు కూడా ఉత్సాహం, తెలియనటువంటి ఉత్సాహం మాలో వస్తుంటుంది. సో ఈరోజు మరి ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యమైంది. నిజంగా చెప్పాలంటే నేను ఒక 3 months కిందనే పెట్టాలనుకున్నా. ఫర్ వేరియస్ రీజన్స్, మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి, ఫర్ వేరియస్ రీజన్స్ పోస్ట్పోన్ అయినా కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రిన్సిపల్ గారు కూడా బాగా నడిపిస్తున్నారు ఈ కాలేజీని. వారు వచ్చి కొద్ది రోజులు అయింది కానీ మంచి అడ్మినిస్ట్రేషన్తో ఈ కాలేజీని చక్కగా సునీత గారు నడుపుతూ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ కాలేజీ మీకు తెలుసు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చదువుకున్న కాలేజ్. వారు కూడా పూర్వ విద్యార్థి. ఈజ్ అల్యూమినీ ఆఫ్ దిస్ కాలేజ్. అంటే ఈ కాలేజీకి ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. ఈ కాలేజీకి ఒక ముఖ్యమంత్రిని అందించిన కాలేజ్ ఇది, అంతేనా? ఒక మన రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని అందించిన కాలేజీ, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించినటువంటి కాలేజీ మన సిద్దిపేట డిగ్రీ కాలేజ్. మనకంటూ ఒక హిస్టరీ ఉంది. అట్లే ఈ కాలేజీలో నాక్ అనేటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత గతంలో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి అధ్యాపకులు కానీ నాతో కోఆర్డినేట్ చేసి రాష్ట్రంలో అనేక డిగ్రీ కాలేజీలు ఉన్న సిద్దిపేట డిగ్రీ కాలేజీ ఎప్పుడు కూడా నాక్లో A+ గ్రేడ్ సంపాదించుకొని ఒక ప్రత్యేకతను సాధించుకుంది. నాకు తెలిసి రాష్ట్రంలో 2 కాలేజీలకే A+ వచ్చినట్టుంది. అందులో సిద్దిపేట కాలేజ్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో అట్లా చాలా బాగా పనిచేశారు. నందిని సిద్ధారెడ్డి గారు, ఎంతోమంది పాపయ్య గారు, ఎంతోమంది ప్రిన్సిపల్స్ ఇక్కడ చాలా డెడికేషన్తో పనిచేసి అమీర్పేట్ మైత్రివనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగ ఏర్పడడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకోవడానికి ఫ్లోర్ పై నుండి దూకేశారు. అగ్నిమాపక సిబ్బంది హైడ్రా సకాలంలో స్పందించి విద్యార్థులను కాపాడారు.
ఈరోజు మైత్రివనం గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్లో కేబుల్స్ వచ్చేటటువంటి వాటిల దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడంతో పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళటం. అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్గా స్మోక్ థిక్గా మొత్తం కూడా కమ్ముకోవడంతో ఆ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళందరూ కూడా ఆ బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే 10:50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్కి ఫోన్ రావటం కూడా జరిగింది. రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ 17 బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, హార్డ్లీ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్ గా వాళ్ళు రావటం, ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్ లో ఉన్నారో బాల్కనీస్ లో కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్ని వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ లాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్ గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. పరిస్థితి ఉంటుంది అన్నది కూడా నీకు గుర్తు చేయడం జరుగుతున్నది. నీ అంత రాజకీయ కుట్రదారుడు వెన్నుపోటుదారుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. కడియం శ్రీహరి గుర్తుపెట్టుకోను. అదేవిధంగా అవగాహన, రాజకీయ పరిపక్వత, సిగ్గు, సభ్యత, సంస్కారం, ఆత్మవిమర్శ 100 మున్సిపాలిటీలలో డిపాజిట్ కూడా రాలేదని చెప్పింది. నీకు సోయి ఉంటే, నీకు వయసు వచ్చింది కానీ సోయి లేదు కడియం శ్రీహరి. ఎందుకు సోయి లేదంటే నువ్వు చదువుకున్నావు కానీ చదువురాని సన్యాసివి నువ్వు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే గన్పూర్ మున్సిపాలిటీలోనే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు 7% గ్యాప్ ఉంది. గన్పూర్ మున్సిపాలిటీలో ఎన్ని మేము గెలిచినాం, మాకెంత ఓటింగ్ పడ్డది. నువ్వేమో 100 మున్సిపాలిటీలలో డిపాజిట్లు రాలే అంటాను. సిగ్గుందా నీకేమన్నా? చదువుకున్నావు నువ్వు సన్యాసివా? నీకు జ్ఞానం ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర రికార్డు తీసుకో. నువ్వు స్థానిక ఎమ్మెల్యేవు, నీ కాన్స్టిట్యున్సీలోనే హెడ్ క్వార్టర్లోనే మున్సిపాలిటీలోనే మాకు 7% గ్యాప్ ఉన్నది, ఒక 2 గ్రామాలు తప్ప. అది నీ శాతగానితనానికి లెఫ్ట్ వాళ్ళతోటి నువ్వు పొత్తు పెట్టుకుంటే అక్కడ కూడా శాతం పెరిగింది, లేకుంటే అక్కడ కూడా నీ శాతం పెరగకపోవు. నీ శాతగానితనానికి అక్కడ పెరిగింది. నువ్వు సింగిల్గా కొట్లాడిన దగ్గర బీఆర్ఎస్కు కాంగ్రెస్కు 7% గ్యాప్ ఉన్నది. ఏ ముఖం పెట్టుకొని అంటున్నావు బీఆర్ఎస్కు మున్సిపాలిటీలలో డిపాజిట్లు రాలే అని? నీకుందా నీతి? నీకుందా అవగాహన? నీకుందా రాజకీయ పరిపక్వత? సిగ్గు లేకుండా అంత వయసు పెట్టుకొని
ఇజ్జత్ మానం లేకుండా మాట్లాడుతాను కడియం శ్రీహరి. నీకు ఇజ్జత్ ఉంటే సిగ్గుంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద నువ్వు శాసనసభ్యుని అయినావు. మొన్న స్పీకర్ అడిగినప్పుడు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పినావు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి నువ్వు ఏ విధంగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నావు, ఏ విధంగా ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నావు? సిగ్గులేని వాళ్ళు ఎవరు? రాజకీయ అవగాహన లేని వాళ్ళు ఎవరు? పరిపక్వత లేని వాళ్ళు ఎవరు? కడియం సీఆర్ అంటే కమిట్మెంట్ అని నీ నియోజకవర్గం అంతా పోస్టర్లు పెట్టుకున్నాం. కడియం సీఆర్ అంటే కమిట్మెంట్ కాదు. కడియం సీఆర్ కమిట్మెంట్ ఏంటంటే రాజకీయ వెన్నుపోట్లు పొడవడమే కడియం సీఆర్ కమిట్మెంట్. నీ నియోజకవర్గంలో నీ బిడ్డ భవిష్యత్ కోసము నువ్వు ఒక ఆడపడుచును నిలువుతా కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు నీ సహచరురాలైనటువంటి ఆడబిడ్డ వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. దత్తక్షేత్రం ఆలయ అభివృద్ధి నిర్మాణం కోసం 1 కోటి రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు ఆయన. దేవన్నపేటలోని దేవాదుల పంప్ హౌస్ పరిశీలించిన మాజీ మంత్రి. పంప్ హౌస్ మోటార్లు మరమ్మతులు చేయకపోవడంతో రైతులకు 60,000 ఎకరాలలో పంట నష్టం. రైతులను ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్. మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు దేవాదుల పంప్ హౌస్లో భాగంగా మనం ఉన్నటువంటి ప్లేసు దేవన్నపేట పంప్ హౌస్. ఇది దేవాదుల ప్రాజెక్టులో దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర మనం ఉన్నాం. లోపలికి వెళ్ళి చూస్తే 3 మోటార్లు ఆఫ్ అయినాయి. 3 మోటార్లు కూడా పనిచేయడం లేదు. గోదావరి నదిలో కావలసినంత నీళ్ల ప్రవాహం ఈరోజు ఉంది. ఈరోజు కూడా సమ్మక్క బ్యారేజ్ దగ్గర 16,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి. నదిలో నీళ్లున్నాయి, రైతాంగానికి నీళ్లు అవసరం ఉంది. కానీ దేవన్నపేట మన పంప్ హౌస్ లో 3 మోటార్లు కూడా ఆఫ్ చేసి పెట్టారు. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం
మార్చి 18వ తేదీ 2025 మార్చి 18వ తేదీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు జిల్లా మంత్రులు వచ్చి ఇక్కడ హడావిడి చేసినారు. మోటార్ లాంచ్ చేస్తున్నాం, ఇక ఎంత రాత్రి అయినా సరే ఇక్కడనే బండుకుంటాం, మోటార్ లాంచ్ చేసే పోతాం ఇడికేలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మోటార్ లాంచ్ చేయకుండానే గాలి మోటార్ ఎక్కిండ్రు, హైదరాబాద్ చేరిండ్రు. గత సంవత్సరం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో ఈ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పోనీ ఈ సంవత్సరమైనా నీళ్లు ఇస్తారా అంటే 20 రోజులు నడిపినరు, రిపేర్ వచ్చిందని చెప్పి ఈ నెల 10వ తేదీ నుంచి ఇక్కడ మోటార్లు లిఫ్టింగ్ ఆగిపోయింది. అంటే దాదాపు 10 రోజుల నుంచి మోటార్ లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇక్కడ మోటార్ల నుంచి పంపింగ్ ఆగిపోవడం ద్వారా అటు జనగామ జిల్లా, ఇటు పాలకుర్తి, ఇటు స్టేషన్ గన్పూర్, గండిరామారం రిజర్వాయర్ కు లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇలా గండిరామారం లిఫ్ట్లు ఎందుకు నడుస్తలేవు అంటే వాటర్ లెవెల్ లేదు అంటున్నారు. ఇక్కడ మోటార్లు ఎందుకు నడుపుతలేరు అంటే ఇలా ఆడ లెవెల్ ఫుల్ ఉన్నా సార్ అంటారు. మరి లెవెల్ ఫుల్ ఉంటే గండిరామారం లిఫ్ట్ పనిచేయాలి కదా. అక్కడనేమో నీళ్లు లేవు అని గండిరామారము తదితర లిఫ్ట్లన్నీ ఆఫ్ చేసినారు. ఇక్కడేమో మోటార్లు నడుస్తలేవు. అసలు విషయం ఏందో తెలుసుకుందామని చెప్పి మేము దేవన్నపేట పంప్ హౌస్కి వస్తే రిపేర్ వచ్చింది సార్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.